హాయ్ గైస్. సో ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒక మైనర్ అమ్మాయితో అసభ్యకరంగా మాటలు మాట్లాడడం చాలా తప్పు. అది నువ్వు ఒక మేజర్ అయ్యండి ఒక మైనర్ అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడడం అయితే ఇంకా చాలా పెద్ద తప్పు. మైనర్స్కి లోకం గురించి చాలా తక్కువ తెలిసి ఉంటుంది అండ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ అని చెప్పి అనుకోలేం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ టాపిక్ అంతా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చాలా సింపుల్ లాంగ్వేజ్తో చాలా క్రిస్ప్ అండ్ కన్సైజ్గా చెప్తాను. ఫోకస్డ్గా వినండి, చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. యూఎస్ఏలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా రైడ్స్ చేస్తూ ఉంటారు మైనర్ అమ్మాయిలకి ఏం అవ్వకుండా సెక్యూరిటీగా కాపాడేందుకు. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక అమ్మాయి పేరు అండ్ ఫోటో మీద సోషల్ మీడియాలో అకౌంట్స్ చేసుకొని ర్యాండమ్గా అబ్బాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం సెలెక్టివ్గా చాట్ చేస్తుంటారు. సో అలా చాట్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ 16 ఇయర్సే అండ్ మైనర్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తారు వాళ్ళ ఏజ్ గురించి. వాళ్ళ ఏజ్ రివీల్ చేశాక కూడా నువ్వు బ్యాడ్ ఇంటెన్షన్తో చాట్ చేస్తే మెల్లిగా కలుద్దామని చెప్పి ఒక ప్లేస్కి రమ్మంటారు. నువ్వు అక్కడికి రాగానే కొన్నిసార్లు నిజంగానే అమ్మాయిని పిలుచుకొని వచ్చి ట్రాప్ చేస్తారు. నువ్వు అలా అమ్మాయితో మాట్లాడేటప్పుడు వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు అయితే అమ్మాయి లేకుండా వాళ్ళే వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు. మైనర్లతో అసభ్యకరంగా చాట్ చేయడము అని మాట్లాడడం అయితే యూఎస్ఏలో చాలా పెద్ద క్రైమ్. ఇప్పటి వరకు దీని గురించి అయితే మీకు డీటెయిల్గా అర్థమైంది కదా. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. Hey bud. Hey as well, and then but why, if you know this content, then why are you meeting with the person who you think is 15, I believe right? I just want to do really. I don't want to do anything extra, to be honest. Got you. For real. Well, on the phone call you just had, you said you wanted to fuck. I just want to. I already know about everything, man. Yeah, but why would you say that though? I just want to meet her, to be honest. You just wanted to meet her. I already know about everything. Like about when I started talk with her, I already know like it's something suspicious, and then I realized, okay, that TikTok guys or maybe some scammer, the payments, like gift cards, if you know about that one. No, but see, if you knew that, then why would you show up, right? That's not very smart of you. To meet any underage girls? Yeah. But I heard FetLife is for freaks though. Yeah. So. But not for underage. Oh no. Hello. Get your hands out of your pockets. Huh? Get your hands out of your pockets, sir. You're not under arrest. You are detained right now, okay? What's the reason, bro? Huh? You are detained right now. You're not under arrest. లాస్ట్ వీక్లో అయితే డాలస్లో ఇలాంటి రైడే ఒకటి జరిగింది. దాంట్లో ఒక తెలుగు స్టూడెంట్ అయితే దొరికాడు. నేను ఆ అబ్బాయి మీద అయితే ఏం కామెంట్ చేయాలనుకోవట్లేదు, బట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ కాలంలో అయితే ఆల్మోస్ట్ చాలా మంది చిన్నపిల్లల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఏదో ఫ్రెండ్ చెప్పాడనో లేకుంటే ఏదో క్యూరియాసిటీతోనో సోషల్ మీడియా అకౌంట్స్ చేసుకొని ఇలాంటి వాళ్ళు మెసేజ్ చేసి జరగకుండా ఉండేవి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకుంటారు. ఈ వీడియోతో నేను జస్ట్ ఇన్ఫర్మేషనే కాదు, బట్ ఆల్సో ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇంట్లో ఎవరన్నా ఒక మైనర్ అమ్మాయి ఉంటే వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటూ ఉండండి. తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళ లైఫ్ నాశనం కాకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసింటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ నా దగ్గర నుంచి వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వరు. అండ్ మీరు యూఎస్ఏలో జరిగే లేటెస్ట్ విషయాలు మొత్తం వెంటనే తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.